నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇదైతే 46 సైజు చెస్ట్, ఇంకా 40 లూజ్ నడుము అనమాట. పెద్ద సైజు, కొంచెం ఏజ్డ్ వాళ్ళది. అయితే ఫస్ట్ మనం ఫ్రెండ్స్ ఇది ఒక్క సైజే, ఒక కస్టమరే 4 బ్లౌజులు ఇచ్చారనమాట. అయితే మనం సేమ్ సైజు వచ్చినప్పుడు మనం ఒకటేసారి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇట్లా ఈక్వల్గా వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ కొనలని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని నీట్గా కట్ చేసుకొని అప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. లేదంటే ఎక్కువ తక్కువలు వస్తుంది. మనం 4 బ్లౌజెస్ వేసి కట్ చేయలేము అనుకుంటే సింగిల్గా ఒకసారి కట్ చేసుకొని 2 బ్లౌజ్ అట్లా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనమైతే ఇట్లా బ్లౌజ్ని అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ నుంచి ఈ డాట్ ఉంది కదా, ఇది కొంచెం ముడతొచ్చు ఉంటుంది కదా. వాడిన సైజ్ బ్లౌజ్ అయితే మనం కొంచెం లాగి చూసుకోవాలి సైజ్ ఎంత ఉందని. ఫ్రెండ్స్ ఇదైతే 15 ఇంచెస్ ఉంది. ఇలా మార్క్ చేసుకోవాలి మనము. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మనం కుడితే ఈక్వల్గా వస్తుంది కదా, దానికోసం. ఇక్కడ ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్, బ్లౌజ్ లెంత్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కుట్టుకి మనం వదిలేసుకోవాలి. కుట్టులు వెళ్ళిపోతుంది కదా, రెండు మార్కింగ్ అట్లా అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనము ఇంకా నెక్ కూడా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైనకి మనం కుడితే మళ్ళీ ఈక్వల్గా వస్తుంది నెక్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ సైజ్ బ్లౌజ్ అనేది తీసేసి మనకి అది బ్లౌజ్ లెంత్ ఎంత 15 ఇంచెస్ వచ్చింది కదా, చూసుకోవాలి. 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 15.5 తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ పైనకి కుట్టులో వెళ్ళిపోవాలి కదా. ఇలా స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఇప్పుడు 46 చెస్ట్ సైజ్ అనమాట. 11.5 11.5 ఇంచులు అంటే మనకి 11.5 × 4 చేసామంటే మనకి 46 చెస్ట్ వస్తుంది. 46 ఫ్రెండ్స్ ఇదైతే 40.5 నడుము లూజ్ అనమాట. ఇక్కడ చూడండి 10.2 వస్తుంది. ఇది 40.5 నడుము లూజు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఒక 2 ఇంచెస్ అలా వదిలేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ క్రాస్ వస్తుంది కదా, దీనికి ఈక్వల్గా స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ డాట్ పెడతాం కదా బ్యాక్లో, ఇది అక్కడ కవర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము 46 చెస్ట్ కాబట్టి 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ 3.2 షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని దీనికి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో, ఇక్కడ 1/2 ఇంచ్ అలా ఇక్కడ నుంచి చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్లో. ఇక్కడైతే కరెక్ట్గా కనిపించదని నేను 1 నుంచి ఇటు 1.5 వరకు తీసుకున్నాను. ఇలా ఇది ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ 1/2 ఇంచ్కి ఒక స్ట్రేట్ లైన్ మార్క్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనము ఇది చెస్ట్ ఎక్కువ కాబట్టి 46 చెస్ట్ ఉన్నప్పుడు మనము ఆర్మ్ రౌండ్ అనేది 7 ఇంచెస్ తీసుకోవాలి.
ఇక్కడ 1/2 ఇంచ్ ఇది కౌంట్ చేయొద్దు. ఇది కుట్టులో వదిలేసిన తర్వాత మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మనము క్రాస్గా తీసుకోవాలి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇది ఉంటుంది కదా రౌండ్ స్కేలు, ఇది యూజ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. అప్పుడే మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసేలాగా కర్వ్ గీసుకోవాలి. మనకి ఇది షోల్డర్, ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్ వస్తుంది అనమాట, రౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా నెక్ది, నెక్ మార్క్ 2.5 తీసుకున్నాము. ఇక్కడ మనము నెక్ విడ్త్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి ఇట్లా. అప్పుడే బ్లౌజ్ కరెక్ట్ కూర్చుంటుంది, లేదంటే టైట్గా పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా కూడా ఒక లైన్ డ్రా చేసుకొని అప్పుడు ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఇక్కడ ఈ రౌండ్స్ ఇలా ఇక్కడ కలిసేలాగా చూసుకొని రౌండ్ లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి రౌండ్ చాలా బాగా వస్తుంది మనకి. 46 చెస్ట్ మళ్ళీ ఒక్కసారి మనం కొలుచుకోవాలి. 11.5 ఇక్కడ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఒక్కసారి మనం కట్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎంత లెంత్ ఉంది అది ఇది అని. ఇది ముడత వచ్చింది కదా బ్లౌజ్, సైజ్ బ్లౌజ్ వాడిన తర్వాత ముడత వస్తుంది కాబట్టి ఇలా లాగి పెట్టి చూసుకోవాలి. 15 ఇంచెస్, ఇది 11.5. ఇది 10.2 దగ్గర ఉంది ఫ్రెండ్స్. చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనము బ్యాక్లో ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనము బ్యాక్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇలా షోల్డర్ ఉంటుంది కదా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా కొంచెం ఇలా అనుకొని ఇక్కడ మార్క్ పడింది కదా కరెక్ట్ ఈ డాట్ అనేది ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, బ్యాక్లో లేవకుండా. అలా ఈ 4 ఇంచ్ దగ్గర ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండాలి. ఖచ్చితంగా అక్కడ మనం కొలుచుకొని పెట్టుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ అయితే అలవాటు అయిపోతుంది. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కొంచెం ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా ఇలా డాట్ పెట్టడానికి సరిపోతుంది. ఫోర్ బ్లౌజెస్ కదా ఒకటేసారి ఇట్లా చిన్న టక్ పెట్టేసుకోవాలి.
ఇక్కడ మనకి మార్క్ దగ్గర ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకొని మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి క్లాత్లో. హ్యాండ్స్ తీసిన తర్వాతనే మనము ఫ్రంట్ తీసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ ప్లేస్లో ఖచ్చితంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసిన తర్వాత మనకి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది మెథడ్. ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది ఇలా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, కొనలు అనేది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ పెట్టలేదు నేను ఇంకా, ఎందుకంటే 4 బ్లౌజెస్ ఉన్నాయి కదా, 8 ఫోల్డింగ్స్ అయితే నేను పెట్టాను. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత పెడతాను. మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి కుట్టులో పోవడానికి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి స్ట్రేట్ లైన్. తర్వాత మనం హేమింగ్ పట్టి అనమాట ఒక 1 ఇంచ్ వరకు, ఒక 1 ఇంచ్ అట్లా ఫోల్డ్ చేస్తే మనకి హ్యాండ్ కింద బాగుంటుంది అనమాట. అంటే బ్లౌజ్ కరెక్ట్ కూర్చుంటుంది, లేవకుండా ఉంటుంది క్లాత్. ఇలా హాఫ్ ఇంచ్ కుట్టులోకి ఒక 1 ఇంచ్ మన హేమింగ్ పట్టి అనమాట. ఇప్పుడు హ్యాండ్ ఇలా వేసుకోవాలి, కరెక్ట్ సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మనం మంచిగా చూసుకోవాలి. బ్లౌజ్ని ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కుట్టులోకి మనకి హాఫ్ ఇంచ్ పోవాలి కాబట్టి మనం ఈ కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర ఇక్కడ చెయ్యి లూజ్ దగ్గర ఈక్వల్గా కరెక్ట్గా ఎంత ఉందో అంతే చూసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మార్జిన్కి లేదు, ఇక్కడ జాయింట్స్ పడతాయి అన్నమాట. ఇంకొకటి హ్యాండ్ లెంత్ ఉంది కదా, హ్యాండ్ చేతి పొడుగుకి ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైనకి ఇక్కడ మనకి కుట్టుంది చూడండి, ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. మనము కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండాలి కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకొని, ఇంకొకటి హేమింగ్ పట్టికి మనం ఒక 1 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి మనము బ్లౌజ్ లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా లాగి చూసుకోవాలి, ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా ఒక అలవాటు ఉంటుంది, ఇంతే లెంత్ బ్లౌజ్, ఇంతే హ్యాండ్ లెంత్. సైజ్ బ్లౌజ్ అని తీసేసిన తర్వాత మనము ఇక్కడ ఒక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా మనం ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇలా చూసుకోవాలి. చంక రౌండ్ దగ్గర, చంక దగ్గర ఖచ్చితంగా డౌన్ అనేది 3 ఇంచెస్ దగ్గర తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ ఇక్కడ 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ ఇలా డ్రా చేసుకొని అక్కడ నుంచి మనము హ్యాండ్ షేప్ డ్రా చేయాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇలా స్ట్రేట్గా ఇలా రౌండ్గా ఇక్కడికి డౌన్ వెళ్తుండాలి. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా తగ్గుకుంటూ హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా తీసుకొని ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ మార్జిన్కి క్లాత్ అటాచ్ చేసుకుంటాము, ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము స్ట్రేట్గా ఇలానే ఉండాలన్నమాట. ఇట్లా ఇక్కడ మళ్ళీ మనకి ఇలా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు, ఇక్కడ మనం క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసిన సైడ్కి మనకి ఇలా కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, మనం క్లాత్ సేవ్ చేయాలి, ఎక్కువ క్లాత్ పాడు చేయొద్దు అంటే మన బ్యాక్ పార్ట్ తీసుకున్న పక్కన షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇలా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్
దానికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ, ఒక హాఫ్ ఇంచ్ తక్కువకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొనలు అనేది ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే మాత్రం ఇక్కడ కూడా మనం స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఈక్వల్గా ఉంది, నేనేం తీయట్లేదు. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ ఖచ్చితంగా, ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజు అంటే పెద్ద షేప్ బెల్ట్ పెట్టాలని అనుకోవద్దు. పెద్ద సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది చిన్నగానే ఉండాలి, అప్పుడే వాళ్ళకి చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ మనము 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్లో చెస్ట్ సైడ్ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి అటు సైడ్ మనము 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లకు వెళ్ళే దగ్గర మనము 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చూడండి ఎక్కువ తక్కువ ఉంది కదా క్లాత్, ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఇలా సగానికి మడత పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా ఒకసారి ఇట్లా అనుకొని ఇట్లా మన లైన్ వచ్చేలాగా అనుకొని ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి షేప్ బెల్ట్ కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని కొంచెం అలా షేప్ వచ్చేలాగా, ఇక్కడ నుంచి పైనుంచి మనకి క్రాస్ ఉండాలి, మళ్ళీ ఇక్కడ కొంచెం క్రాస్ అనేది పైనకి వెళ్తుండాలి. ఇలా డ్రా చేసుకొని ఈ కర్వ్ స్కేల్తో కొంచెం అలా డ్రా చేసుకొని ఇలా ఇక్కడ మనకి ఇలా డౌన్ వచ్చేలాగా మళ్ళీ ఇలా పైనకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా కొంచెం పైనకి చూడండి పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ 3.5 మార్క్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఫ్రంట్ సైడ్ అన్నట్టుగా ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సైడ్స్లోకి వెళ్తుంది, ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇలా టక్స్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము ఇక్కడ క్రాస్ అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే, హ్యాండ్ షేప్ ఒకటి తీస్తాం కదా, అక్కడ ఇట్లా క్లాత్ మిగులుతుంది కదా ఈ షేప్లో, అక్కడ మనము బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ కొన నుంచి ఈ కొనకి మనం ఖచ్చితంగా ఒకసారి రీచెక్ చేసుకోవాలి. కొనలు అనేది కరెక్ట్ ఉన్నాయా లేకుంటే ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము ఇలా వేసామనుకోండి, ఒక ఫ్రంట్ అనేది కరెక్ట్ వస్తుంది, ఇంకో ఫ్రంట్ తక్కువ వస్తుంది. అందుకని చూసుకొని ఇలా కొంచెం జరిపి కరెక్ట్ ఫిట్ చేసుకోవాలి. కరెక్ట్ క్రాస్ అంటే ఇలా ఇక్కడ ఇలా ఉండాలి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంది కదా బ్యాక్ పార్ట్, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక గీత ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 4 సైడ్లు 4 గీతలు, ఇక్కడ పైన ఖచ్చితంగా. దాని తర్వాత ఇక్కడ నెక్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి, చిన్న గీత గీసుకుంటా. ఇప్పుడు చంక రౌండ్ ఉంది కదా, ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. చాలా ఈజీ మెథడు.
కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. చంక రౌండ్ దగ్గర ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ ఉంది కదా, నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నెక్ ఎప్పుడు మనం ఇలా క్రాస్గా చూసుకోవాలి. 7.2 అలా ఉంది. ఎంత ఉందో కరెక్ట్ అంతే పెట్టాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. కుట్టులోకి వెళ్తుంది కదా, హాఫ్ ఇంచ్ దగ్గర మనం క్రాస్గా కొలుచుకున్నాం కాబట్టి టేప్ కూడా క్రాస్గానే పెట్టాలి ఖచ్చితంగా. 7.2 దగ్గర ఉంది కదా, అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఈక్వల్గా వస్తుంది. ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలి టేప్ అనేది ఇక్కడ నుంచి పట్టుకోవాలి. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మనం ఒక హాఫ్ ఇంచ్ కుట్టిలోకి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి మనం క్రాస్గా కొలిచాం కదా నెక్ రౌండ్ని 7.2 వరకు కదా, ఒక హాఫ్ ఇంచ్ పైనకి కుడితే మళ్ళీ మనకి ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా అడ్డంగా ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా, ఇలా దీంతో మనం రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం లోపల ఒకసారి చూసుకోవాలి, రౌండ్ వచ్చిందా లేదా అని చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి ముందు భాగానికి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇది బ్యాక్ పార్ట్ రౌండ్ ఒక పావించు అలా ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి. ఇది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కింద మనం ఎంత తీసుకోవాలి, ఇక్కడ మనం ఇక్కడ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 3 ఇంచులు పైనకి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 ఇంచులతోటి కిందికి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా 4 ఇంచెస్, ఇది డాట్ మార్క్ అన్నమాట, ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, 3 ఇంచుల దగ్గర కింది నుంచి 3 ఇంచులు పైనకి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచు కిందకి, ఇక్కడ ఇది ఇట్లా ఉంది అని నేను 1 ఇంచు నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 1 ఇంచు నుంచి ఇప్పుడు హాఫ్ ఇంచు కిందకి ఇలా కరెక్ట్ హాఫ్ ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్స్ దగ్గర 2.5 దగ్గర ఇక్కడ కింద లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, 3 ఇంచుల దగ్గర నుంచి ఒక 1 ఇంచు కిందకి ఒక మార్కు, ఈ 1 ఇంచు దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఈ 4 ఇంచుల నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎండున 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మార్క్స్ని ఎలా కలపాలంటే, ఈ పైన 3 ఇంచుల మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ కిందకు ఉంది కదా, అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఈ 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఒక మార్క్,
ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఈ లైన్ని బేస్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఇలా ఫ్రంట్ షేప్ వచ్చేలాగా, ఇక్కడ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇలా నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం డౌన్గా వెళ్ళి ఈ మార్క్ దగ్గర కొంచెం ఇలా డౌన్గా వెళ్ళి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి క్లియర్ నెక్ డ్రా చేసుకున్నాము, ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్నాము, ఇక్కడ షేప్ ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొంచెం క్రాస్గా ఉంటాయి, చూసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనము ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇక్కడ మనం 4 ఇంచెస్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ 1.2 అలా దగ్గర మనం డాట్ అనేది పెట్టుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి 1.2. త్రీ ఇంచెస్ హైట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దీనికి మనం ఈక్వల్గా ఇలా ఈ చంక రౌండ్లోకి ఇలా తీసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది మనం ఇది కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇలా ఫోల్డింగ్ ఇలా ఒక 1 ఇలా రావాలన్నమాట. ఇదేమో ఇలా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా నెక్లోకి, ఇంకొక 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇది 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ లాగా రావాలి. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో షేప్ బెల్ట్ 4 కావాలి కదా, మొత్తం 2 ఒక సైడ్ 2 ఒక సైడ్. అవి కూడా మనం ఒకటేసారి కట్ చేసుకుంటే క్లాత్ ఉంది కదా కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈపు పట్టి అనేది మనము స్ట్రైట్గా తీసుకోవాలి. క్లాత్ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా తీసుకోవాలన్నమాట. కొంచెం ఫోల్డింగ్కి కొంచెం కుట్టులోకి. హ్యాండ్స్కి కూడా మనకి క్లాత్ కొంచెం తక్కువ పడింది కదా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము నెక్కి తీసుకోవాలి.
హ్యాండ్స్కి వేసిన తర్వాత క్రాస్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను 4 బ్లౌజెస్ అని చెప్పాను కదా, ఒక బ్లౌజ్ ఫస్ట్ కట్ చేశాను. ఎందుకంటే ఇది క్లాత్ కొంచెం ఎక్కువ ఉందనమాట, మీటర్ 20 పాయింట్స్ అట్లా ఉంది. అయితే హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఉంటుందని నేను ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత మిగతాయి ఇలా పరుచుకొని చూసుకుంటున్నాను అనమాట. అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను ఎక్కడెక్కడ ఫిట్ అవుతుందని. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింట్ అనేది రాదు.